అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అనేక రకాల కోర్సులు, వాటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఇతర అవకాశాలు అన్నింటినీ ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా చాలామంది వివిధ కోర్సులకు సంబంధించినటువంటి సమాచారాన్ని అడుగుతున్నారు. ఆయా నోటిఫికేషన్స్ రావడంతోనే ఆయా కోర్సులన్నింటికి సంబంధించినటువంటి వివరాలని మరింత సమగ్రంగా అందించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇక ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీ స్టూడెంట్స్ ఏ ఎగ్జామ్స్ రాయాలి అన్నదానికి సంబంధించి మనం ఇప్పటికే ఒక వీడియో చేసాం, మన ఛానల్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఈరోజు బైపీసీ విద్యార్థులు తమ ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి కోర్సుల కోసం ఏ పరీక్షలు రాయాలి అన్న వివరాలని ఈరోజు మనం చూద్దాం. సహజంగా బైపీసీ చదివినటువంటి వాళ్ళందరూ ఎక్కువ మంది మెడిసిన్లో అడుగు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. మెడిసిన్లో అడుగు పెట్టడం కోసం నీట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నీట్ యూజీ ఎక్కువ మంది రాసేటువంటిది నీట్ యూజీ. నీట్ యూజీ ఎగ్జాము దేశంలో సుమారుగా 22 నుంచి 25 లక్షల మంది వరకు విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాస్తూ ఉంటారు. అది నీట్ యూజీ పరీక్ష ద్వారా అటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎయిమ్స్ లాంటి అత్యున్నత విద్యా సంస్థలతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు అన్నింటికీ కూడా అడ్మిషన్స్ కల్పిస్తారు. ఒకప్పుడు వివిధ రాష్ట్రాల్లో విడివిడిగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నడిపేటివి. కానీ ఇప్పుడు అది పద్ధతి అంతా తీసేసి జాతీయ స్థాయిలోనే ఎన్టీఏ ఆధ్వర్యంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. నీట్ యూజీ ఆధారంగానే మొత్తం మెడిసిన్లో ప్రవేశించాలనుకున్నటువంటి వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లన్నింటినీ కూడా నీట్ యూజీ ఆధారంగానే భర్తీ చేస్తారు. ఇందులో ఎంబీబీఎస్తో పాటుగా ఇంకా చాలా కోర్సులకి అడ్మిషన్స్కి అవకాశం ఉంటుంది. బీడీఎస్కి కూడా నీట్ యూజీలో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగానే సీట్లు ఇస్తారు. బీడీఎస్ అంటే డెంటల్ డాక్టర్లు, దంత వైద్య వృత్తులు అడుగు పెట్టాలనుకున్న వాళ్ళందరూ కూడా బీడీఎస్ కోర్సులు చేస్తారు. బీడీఎస్ కూడా నీట్ యూజీ స్కోర్ ద్వారానే అడ్మిషన్స్ ఉంటాయి. దాంతోపాటుగా ఆయుష్, ఆయుర్వేద, ఇతర అన్ని కోర్సులకు కూడా, ఇతర అన్ని రకాల వైద్యపరమైనటువంటి అన్ని విభాగాల్లో కూడా నీట్ యూజీ కోర్సు ద్వారానే అవకాశాలు, అడ్మిషన్స్ ఉంటాయి. సో కాబట్టి బైపీసీ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఖచ్చితంగా రాయాల్సినటువంటి పరీక్ష నీట్ యూజీ. ఇక చాలామందికి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఆయుర్వేద, యునాని ఇలాంటి కోర్సులకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే తెలుసు. కానీ నీట్ యూజీ కోర్సుతో అంతకు మించినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ లాంటివి చేయాలనుకున్నటువంటి వాళ్ళకి, బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటే నర్సింగ్ ఈ నీట్ యూజీలో మంచి స్కోర్ వస్తే జిప్మర్ లాంటి సంస్థల్లో, జిప్మర్ దేశంలోనే ఫేమస్ మెడికల్ ఎడ్యుకేషన్లో అత్యున్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఒకటిగా ఉన్నటువంటి జిప్మర్ లాంటి సంస్థల్లో నీట్ యూజీ స్కోర్తో మీకు బీఎస్సీ నర్సింగ్లో అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో కూడా నీట్ యూజీ స్కోర్ ద్వారా అడ్మిషన్స్కి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకి ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ప్రయారిటీ ఇస్తుంది. అందులో ఎనస్థీషియా టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, అలా చాలా రకాల కోర్సులు ఉన్నాయి. వాటిలో కూడా చాలా ఎక్కువ మంది చేరుతున్నారు. దానికి కూడా నీట్ యూజీ స్కోరు ఉపయోగపడుతుంది. సో ఒక్క ఎగ్జామ్ ద్వారా, ఒక్క పరీక్ష ద్వారా, అందులో వచ్చేటువంటి ఈ మార్కుల ద్వారా అనేక రకాల కోర్సుల్లో మీరు చేరేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాయాల్సినటువంటి పరీక్షల్లో నీట్ యూజీ ఒకటి మొదటిది. ఆ తర్వాత ఈఏపీ సెట్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాస్యూటికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఈఏపీ సెట్ మళ్ళీ ఏపీ, టీజీ రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఈఏపీ సెట్ నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల్లో ఈఏపీ సెట్ కూడా మీరు రాయాలి. ఆంధ్ర విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు ఆంధ్రాలో ఎందుకని వదిలేయడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఇరు రాష్ట్రాల్లోనూ టాప్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు చేరాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లోనూ కూడా మీరు ఈఏపీ సెట్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది. సో మీరు ఎక్కడ చేరాలనుకున్నది అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, లేదంటే ఇతర కోర్సులు ఏమన్నా బీఫార్మసీ లాంటి కోర్సులు కానీ, డీఫార్మసీ కానీ, ఫార్మాలో కానీ, అగ్రికల్చర్లో కానీ, హార్టికల్చర్లో కానీ ఏ కోర్సులో చేరాలనుకున్నా సరే ఇరు రాష్ట్రాల్లోనూ చాలా కీలకమైనటువంటి ఎగ్జాము ఈఏపీ సెట్. ఖచ్చితంగా అటు ఏపీ ఈఏపీ సెట్ రాయాలి, ఇటు టీఎస్ ఈఏపీ సెట్ కూడా ఖచ్చితంగా
బైపీసీ చదువుతున్నటువంటి ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా రాయడానికి ప్రయత్నం చేయాలి. అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి ఎట్లా అప్లై చేయాలి, ఎంత ఫీజు కట్టాలి, ఎట్లా చేయాలనే దాని మీద మనం పూర్తిగా వీడియోలు చేస్తాం. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇక వీటి తర్వాత CUET, సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది కూడా ఖచ్చితంగా బైపీసీ స్టూడెంట్స్తో పాటు ఎంపీసీ, హ్యూమనిటీసు ఏ కోర్సు అవుతున్నటువంటి వాళ్ళు కూడా మొత్తంగా ఇది ఖచ్చితంగా రాయాలి. ఇది ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి 44 సెంట్రల్ యూనివర్సిటీస్, అందులో టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. JNTU, ఢిల్లీ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేరాలనుకున్నప్పుడు అడ్మిషన్ దీని ద్వారానే ఇస్తారు. కేవలం ఇదొక్కటే కాదు, CUET స్కోర్ ద్వారానే అగ్రికల్చర్ కోర్సుల్లో కూడా మీకు అడ్మిషన్ దొరుకుతుంది. దేశంలో ఉన్నటువంటి అత్యున్నత అగ్రికల్చర్ కాలేజెస్లో అడ్మిషను CUET స్కోర్ ద్వారానే మీకు ఇస్తారు. సో మీరు అగ్రికల్చర్ చేయాలనుకున్నా, హార్టికల్చర్లో చేరాలనుకున్నా, ఇతర అనేక రకాల బయోటెక్నాలజీ లాంటి ఇతర కోర్సులు చేయాలనుకున్నా అన్నింటికి కూడా CUET స్కోరు చాలా ఉపయోగపడుతుంది. దేశంలో సుమారుగా 250 వరకు ప్రభుత్వ, ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో కూడా CUET స్కోర్ని ప్రాధాన్యతగా పరిగణలో తీసుకుంటారు. కాబట్టి CUET టెస్ట్ మాత్రం ఖచ్చితంగా రాసేదానికోసం మీరందరూ ప్రయత్నం చేయాలి. ఈ 4 ఎగ్జామ్స్ ఇందాక మనం నీట్ యూజీ స్కోర్ ద్వారా వెటర్నరీలో కూడా, వెటర్నరీ చాలా కీలకమైనటువంటిది, వెటర్నరీ చాలా ఎక్కువ మంది చేరేటువంటిది. వెటర్నరీ అడ్మిషన్ కూడా నీట్ యూజీ స్కోర్ ద్వారానే అడ్మిషన్ ఉంటుంది. దేశంలో టాప్ వెటర్నరీ కాలేజ్ చాలామంది ఏమనుకుంటారంటే ఏదో దగ్గరలో ఉన్న కాలేజీలు మనకు అందుబాటులో ఉన్నటువంటి సంస్థల్లోనే చదివేస్తే కోర్సు సరిపోద్ది అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడైనా సరే మీరు టాప్ స్టూడెంట్స్ అయితే, మీరు యావరేజ్ ఇన్స్టిట్యూషన్లో చదివినా సరే మీకు ప్రయారిటీ టాప్గా ఉంటుంది. మీరు యావరేజ్ స్టూడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా టాప్ ఇన్స్టిట్యూట్ని మీరు ఎంచుకోవాలి. ఎప్పుడైనా సరే మీకు ఇన్స్టిట్యూట్ కానీ మీ కెపాసిటీ కానీ రెండిట్లో ఏదో ఒకటి మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు మంచి ప్లేస్మెంటు, మంచి ఫ్యూచరు దక్కడానికి ఛాన్స్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు టాప్ ఇన్స్టిట్యూట్స్లో చేరాలని అనుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. అలాంటప్పుడు నీట్ యూజీకి తగ్గట్టుగా ప్రిపేర్ చేస్తే అనేక కోర్సులకి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత EAP సెట్లో 2 రాష్ట్రాల్లో నిర్వహిస్తారు, ఖచ్చితంగా రాయాలి. ఆ తర్వాత CUET ఖచ్చితంగా మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా అటెండ్ కావడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దేశంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ CUET రాస్తారు. సుమారుగా 50 నుంచి 60 సబ్జెక్టుల్లో విడివిడిగా పరీక్ష జరుగుతుంది. 10 రోజుల పాటు CUET టెస్ట్ నిర్వహిస్తారు. కాబట్టి అంత UGC ఆధ్వర్యంలో జరిగేటువంటి చాలా కీలకమైనటువంటి ఎగ్జాము CUET టెస్ట్ కూడా మీరు ప్రిపేర్ కావాలి. వీటితో పాటుగా దేశంలోనే రీసెర్చ్లో వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులో IISER, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చాలా పెద్ద సంస్థ, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అందులో బెంగళూరు మాత్రం చాలా పెద్దది, చాలా ప్రముఖమైనటువంటి సంస్థ. బెంగళూరులో చదువుతున్నటువంటి వాళ్ళకి IISER అంటే ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీస్లో ఒకటిగా గుర్తింపు పొందినటువంటి సంస్థ. రీసెర్చ్ వైపు IISERలో ఎవరైనా అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే మీకు ప్రపంచంలో అనేక దేశాల్లో అడ్మిషన్ దొరుకుతుంది. అనేక దేశాల్లో కోరి మీకు మళ్ళీ కాసిన స్టైఫండ్ కూడా ఇచ్చి మీకు పీజీల్లో అవకాశం కల్పిస్తారు. అంత మంచి ఇన్స్టిట్యూట్. సో IISER బెంగళూరు లాంటి చోట చదవాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి అది మ్యాథ్స్ స్టూడెంట్సే కాదు, MPC వాళ్ళకే కాదు, బైపీసీ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. దానికోసం IISER యాప్టిట్యూడ్ టెస్ట్, IAT టెస్ట్ మీరు రాయాలి IISERలో చేరాలనుకున్నటువంటి వాళ్ళు. దాంతోపాటుగా NISER, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, NISER, ఇది భువనేశ్వర్లో ఉంది. చాలా ఫేమస్ ఇన్స్టిట్యూటు. ఇక్కడ కూడా మీకు స్టైఫండ్ ఇచ్చి మరీ చదివిస్తారు. ఫీజులు చాలా తక్కువ మొత్తంలో ఫీజులతో 18,000 రూపాయలు మొత్తం ఏడాదికి. హాస్టలు, మెస్సు అన్ని ఫీజులు కలిపి 18,000 రూపాయలు అయితే మీకు ఏడాదికి నెలకి 5,000 చొప్పున 60,000 రూపాయలు స్టైఫండ్ రూపంలో మీకు తిరిగి వస్తుంది. అంత మంచి ఇన్స్టిట్యూట్ అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి, BS కోర్సులకి. సో NISER కోసం నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, NEST. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ దేశంలోనే ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, చాలా రీసెర్చ్ వైపు అత్యంత ఫేమస్ ఇన్స్టిట్యూట్. సో మీరు టాపర్స్ అనుకున్నప్పుడు, ఖచ్చితంగా రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకున్నప్పుడు, మంచి ఇన్స్టిట్యూట్లో మీరు చదువుల్ని కొనసాగించాలనుకున్నప్పుడు ఈ టెస్టులు IAT కానీ NEST కానీ ఇలాంటి టెస్టులు మాత్రం మిస్ కావద్దు. లేదు మేము మెడిసిన్లోకి వెళ్ళాలి, మెడికల్ వైపు ఖచ్చితంగా మేము రాణించాలనుకున్నప్పుడు నీట్ యూజీ ఖచ్చితంగా రాయండి. నీట్ యూజీతో అనేక రకాల కోర్సులకి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత
CUET టెస్ట్ ఖచ్చితంగా రాయండి. అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ అనేక రకాల కోర్సులకి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీస్లో ఛాన్స్ ఉంటుంది. EAP సెట్, TSEAP సెట్ 2 కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఇట్లా బైపీసీ స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు మనం ప్రస్తావించినటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ రాసేదానికోసం ప్రయత్నం చేయండి. మీకు మంచి ఫ్యూచరు, మీరు కోరుకున్నటువంటి, మీరు ఆశిస్తున్నటువంటి లక్ష్యం వైపు వెళ్ళడానికి తగ్గట్టుగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఏ కోర్సు ఎలా అటెంప్ట్ చేయాలి, ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటాయి, ఏంటి వివరాలన్నీ దాని మీద మేము వీడియోలు కూడా చేస్తున్నాం. ఇప్పటికే నైసర్ భువనేశ్వర్ సంబంధించినటువంటి వీడియో ఉంది, CUET టెస్ట్ గురించి సంబంధించినటువంటి వీడియో ఉంది. ఇలా వివిధ వీడియోస్ కూడా మనం చేస్తున్నాం. అన్నింటినీ చూడండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.